బాబుని అలా చూడగానే చాలా బాధేసింది. హాస్టల్‌లో ఎందుకు ఉంచుతున్నానురా దేవుడా అని ఒకేసారి బాబుని అలా చూడగానే ఫుల్ ఏడుపొచ్చేసింది. కాకపోతే తప్పదు, ఏం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్లో అయితే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక ఈరోజు పొద్దునే నేను లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే తాగేశాను. ఈరోజు పూజ చేయలేదండి. ఒక 5 డేస్ బ్రేక్ వచ్చిందన్నమాట పూజకి. సో ఇక పూజ అయితే చేసుకోకుండా దోశలు అయితే వేస్తున్నానండి. బాబు హాస్టల్ నుంచి వచ్చాడు. బాబుకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసిందన్నమాట. హాస్టల్‌కి వెళ్ళేంత వరకు కూడా మాకు చెప్పలేదండి బాబు. మమ్మీ ఫీవర్ వచ్చిందనేసి ఏమీ చెప్పలేదు. అంటే పిల్లలు ఎలా అంటే నాకేదైనా చెప్తే నేను భయపడి ఏడుస్తా అనేసి వాళ్ళు అసలు చెప్పరు. కనీసం వాళ్ళ డ్యాడీకన్నా చెప్పేవాడు. కానీ ఎందుకో వాళ్ళ డ్యాడీకి కూడా చెప్పలేదు. అంటే డ్యాడీకి కొంచెం డ్యాడీ అనీజీగా ఉంది డ్యాడీ అని చెప్పాడంట. కాకపోతే ఫీవర్ వచ్చిందని మాత్రం చెప్పలేదు. ఇక చాలా అంటే చాలా బాధేసింది. సండే వెళ్తానని చెప్పాను కదా పిల్లల కోసం అనేసి పిల్లల దగ్గరికి. ఇక సరే అనేసి వెళ్ళేసరికి పడుకొని ఉండిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆంటీ సన్ని పడుకున్నాడు అనేసరికి ఫుల్ ఏడుపు వచ్చింది. సరే అని పైకి వెళ్ళి చూస్తే బెడ్లో అలాగే పడుకొని ఉన్నాడండి. మస్తు అసలు ఘోరంగా ఏడ్చేశాను. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు, నార్మల్ ఫీవరే కదా ఏడవకండి అని అన్నాడు. కాకపోతే మన దగ్గరుండి వాళ్ళకి ఎంత ఫీవర్ వచ్చినా ఏమనిపించదండి. వాళ్ళు అలా హాస్టల్లో ఉండి వాళ్ళకి ఫీవర్ వచ్చేసరికి నాకు ఇక అసలు తట్టుకోలేకపోయాను. అందులో అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి. ఎందుకంటే వాటర్ చేంజ్ కదా, వాటర్ చేంజ్కి ఫుల్ ఫీవర్స్ వస్తున్నాయి. హాస్టల్ మొత్తం ఫీవర్సే. ఇక అసలు మా పాప అయితే కొంచెం కేర్ తీసుకుంటుందండి. అంటే ఇట్లా హాట్ వాటర్ తాగడం కానీ కొంచెం హైజీనిక్గా ఉంటుంది తను. ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది. కానీ వీడు అలా కాదండి. నాకు వీడితోటి పెద్ద ప్రాబ్లము అసలు. అంటే అట్లా అని కాదు కానీ వీడంతా హెల్త్ కేర్ తీసుకోడు అన్నమాట. పాప కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటుంది, బాబు మాత్రం అస్సలు తీసుకోడు. ఇక నాకు మస్తు ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇక తర్వాత సర్లే అనేసి నాకు నేను సర్ది చెప్పుకొని ఇక ఆ రోజు మా వారు కూడా వచ్చారు. అసలు నడవడానికి కూడా ఓపిక లేదండి వాడికైతే. సరేలే అని ఎలాగో మెల్లమెల్లిగా ఇంటికి అయితే తీసుకొచ్చిన. ఇక ఆ రోజు నైట్ వాళ్ళ డాడీ ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు. ఇక ఎందుకైనా మంచిదనేసి బ్లడ్ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేశారండి. నార్మల్గా కూడా టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది కదా, బ్లడ్ టెస్ట్ చేసినామంటే ఖచ్చితంగా టైఫాయిడ్ మలేరియా వస్తుందమ్మా, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. కాకపోతే రైస్ అట్లాంటివి ఏం తినకుండా కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించండి, అంతే, ఏం పర్లేదులేండి అని చెప్పారు. సర్లే అనేసి ఇక ఇంటికి తీసుకొచ్చినాక ఆ రోజు నైటే ఏమీ పట్టి పాలల్లో బ్రెడ్ వేసుకొని తినేసి ఇక పడుకున్నాడండి. ఇక మార్నింగ్ లేవగానే మమ్మీ నాకు దోశ తినాలనిపిస్తుంది అని అంటే ఆ రోజు ముందు రోజేమో నేను దోశకు పెట్టలేదు. ఇక మా వారు బయట నుంచే ఇడ్లీ తీసుకొచ్చి ఇక ఆ రోజైతే ఇడ్లీతో వాడి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయించి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఇక అంటే టైఫాయిడ్ ఫీవర్ ఉంది కానీ ప్లేట్లెట్స్ తగ్గుతాయి అట్లా ఇట్లా అంటారు కదా అండి, భయం వేసింది. కాకపోతే ప్లేట్లెట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, ఏం పర్లేదు అని చెప్పారు డాక్టర్స్. ఇక సర్లే అనేసి ఇంటికి తీసుకొచ్చిన. ఇక ఇంటికి వచ్చినాక వాడికి అదే చెప్పాను, వాళ్ళ డాడీ నేను ఇద్దరం కూర్చోబెట్టుకొని చెప్పాము, ఏదైనా ఉంటే చెప్పాలి నాన్న, హెల్త్ ఇష్యూస్ అయితే మమ్మీ డాడీ టెన్షన్ పడతారని చెప్పకుండా ఉండకూడదు, చెప్పాలి. సరేలే మమ్మీ అంటే టెన్షన్ పడుతుంది ఏడుస్తుంది, నాకైనా చెప్పాలి కదా నాన్న అట్లా ఇట్లా అంటే ఇక వద్దులే డాడీ నువ్వు డ్యూటీలో ఉండవు కదా, నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి అట్లా చెప్పలేదు డాడీ అనేసి అంటున్నాడు. మా పిల్లలు ఇద్దరని మా పిల్లలని చెప్పుకోకూడదు కానండి, నా బంగారాలండి. చాలా అంటే చాలా అర్థం చేసుకుంటారు. అసలు ఎంత అర్థం చేసుకుంటారంటే మన ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా లేక ఏ ప్రాబ్లం అయినా ఇద్దరు బాగా అర్థం చేసుకుంటారు మమ్మల్ని. మేమైతే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, చాలా బ్లెస్డ్ అని చెప్పాలి పిల్లల విషయంలో అయితే. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని అలాగే పెంచామండి. ఏదైనా కానీ మన ఇంట్లో ప్రతిదీ కూడా నేను పిల్లలతో షేర్ చేసుకుంటాము. మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా కానీ లేకుంటే హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా పిల్లలతో కలిసి కూర్చొని మేము షేర్ చేసుకుంటాం. ఎప్పుడూ కూడా మా పిల్లలు మాకు ఇది కావాలి మమ్మీ, మాకు అది కావాలి, మేము ఇట్లా తిరుగుతాం, మేము అట్లా తిరుగుతాం అనేసి మా పిల్లలు అయితే ఎన్నడూ అనరండి. చాలా అంటే చాలా అడ్జస్ట్గా ఉంటారు. ఒక స్టడీ విషయంలో ఏదైనా బుక్స్ పెన్స్ అలాంటివి కావాలంటే ఎక్కువగా అడుగుతారు. కానీ చిన్నప్పుడు కూడా నార్మల్గా ఆట బొమ్మలని అట్లని ఇట్లని దుబారా ఖర్చులు అయితే వేసేవాళ్ళు కాదు. నేను కూడా అండి, అంటే నేను మా వారు ఏదైనా కొనాలంటే దాని ప్రైస్ చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్.
అదే బుద్ధి సేమ్ మా ఇద్దరు పిల్లలకు కూడా వచ్చింది. ఏదైనా చూడాలంటే ఫస్ట్ ప్రైస్ చూస్తారు వాళ్ళు కూడా. ప్రైస్ చూసి ఎక్కువగా ఉన్నదనుకోండి, ఇక వాళ్ళ డాడీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, మీకు నచ్చితే కనుక తీసుకోండి నాన్న అంటే, వద్దులే డాడీ ఇంత ప్రైస్ ఉంది అవసరం లేదులే అనేసి వాళ్ళే అంటూ ఉంటారన్నమాట. ఇక నేను మా వారికి చెప్తా, వాళ్ళు అలా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేయకు, సరేలే వాళ్ళకి అంతగా ఇష్టమైతే అడగకుండా ఉండరు కదా, అడుగుతారు కదా, వాళ్ళ మైండ్ సెట్ అట్లాగే ఉండనివ్వు అని అంటే, ఇక సర్లే అనేసి మా వారు కూడా ఏమనరు. కాకపోతే ఇక వాళ్ళకి బాగా ఇష్టమైంది మాత్రం మేమే వాళ్ళని అర్థం చేసుకొని మేమే కొనిస్తాము. అట్లా అండి, పిల్లల్ని పెంచే విషయంలో కూడా మన పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా టేక్ కేర్గా చూసుకుంటూ పెంచుకోవాలండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం వాళ్ళు అడగగానే వాళ్ళు ఇస్తే దాని విలువ వాళ్ళకి తెలియదు. ప్రతిదీ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, మా మమ్మీ డాడీ అడగగానే ఇస్తున్నారు, వీళ్ళు కూడా ఫైనాన్షియల్గా సూపర్ ఉన్నారు కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఏదైనా అడిగిన వెంటనే ఇవ్వకూడదు, కొంచెం దాని విలువ తెలిసిన తర్వాత ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్, మా ఆయన ఒపీనియన్ అన్నమాట. ఇలా ఇక మార్నింగ్ అయితే ఇక వాడు లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాడు. నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ముందు రోజు హాస్పిటల్ బిజీగా అసలు వ్లాగ్స్ ఏం చేయలేదు. బిజీగా వాడిని చూసుకోవడమే సరిపోయిందన్నమాట. ఇక ఈరోజు అయితే వాడికి కొంచెం నాకు మమ్మీ అన్నం తినాలనిపిస్తుంది, పప్పుచారు వేసి ఆలు ఫ్రై చేయవా మమ్మీ అని అంటే, ఇక సర్లే అనేసి వాడి కోసం పప్పుచారు వేసి ఆలు ఫ్రై వేస్తాను. మా పిల్లలైతే ఇప్పటికీ కూడా వాళ్ళు బయటి ఫుడ్ అంటేనే అసలు తినరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి బయట ఫుడ్ను, అప్పుడే పిల్లలు కూడా కంట్రోల్ అవుతారు కదా. నేను కూడా ఎక్కువగా మేము బయట ఫుడ్ అస్సలు తినమండి. పానీపూరి తప్ప ఈ పిజ్జాలని, బర్గర్లని, బయట టిఫిన్స్ ఆర్డర్ చేసుకోవడం కానీ, చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి అయితే మాకు అసలు అట్లాంటివి నచ్చవు. ఎంత కష్టమైనా సరే నేనే చేస్తా. మా పిల్లలకి నా బిర్యానీ అంటే చాలా ఇష్టం. వాళ్ళు అనద్దు కానీ పాలమురుగి బిర్యానీ అయినా, ప్యారడైజ్ బిర్యానీ అయినా అస్సలు నచ్చదండి వాళ్ళకు. అసలు అంత చప్పగా ఉంది మమ్మీ, టేస్టే లేదు మమ్మీ, నీ బిర్యానీ సూపర్ ఉంటుందని పిల్లలు అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకు మించి మనకేం కావాలి చెప్పండి? పిల్లల కోసం ఆ మాత్రం కష్టపడలేమా? ఎంత కష్టమైనా నేను వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అడుగుతారు, నేనైతే ఇష్టంగా చేసి పెడతా. వాళ్ళకి ఇష్టంగా చేయడంలో ఉన్నంత కష్టం అనిపించేది మనకైతే ఏది ఉండదు, చాలా ఇష్టం అనిపిస్తుంది కదా. ఇక ఈరోజైతే మా వాడికి ఎంతో ఇష్టమైన పప్పుచారు వేసి ఆలు ఫ్రై చేసిన. వాడు ఇవ్వాలండి 4-5 డేస్ నుంచి ఇవాళ కొంచెం కడుపు నిండుగా అన్నం తిన్నాడు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక వంట అంతా అయిపోయాక కిచెన్ అంతా కూడా నీట్గా చేసుకున్నాను. గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టుకున్నా. ఈవినింగ్ వరకు కూడా నాకేం వర్క్ ఉండదు. ఇక వాడిని చూసుకుంటూనే ఉంటున్నాను. వ్లాగ్స్ అయితే చేయడం కష్టం అవుతుందండి. ఇక ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటారన్నమాట. మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే వెదర్ అంతా చేంజ్ అయిపోయింది కదా, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొంచెం హాట్ వాటర్ తాగిస్తూ కొంచెం టేక్ కేర్గా చూసుకుంటూ ఉండండి. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లల దగ్గరికి అయితే వీక్లీ వన్స్ ఎంత కష్టమైనా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి వ్లాగ్స్ అండ్ డివోషనల్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి కుకింగ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండ్ అంతేకాకుండా డివోషనల్ వీడియోస్ కూడా మీకు ఎక్కువగా నేను చెప్తూ ఉంటానన్నమాట. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈరోజు మా లంచ్ ఎంతో టేస్టీ అయిన సాంబార్తో ఆలు ఫ్రైతో ఫుల్గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్ అండి.